హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ప్రాథమిక సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతిలో సీట్లకు మరియు 7, 8, 9వ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ప్రాథమిక సమాచారం. 2024-25 విద్యా సంవత్సరం గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల ఆధ్వర్యంలో నడుపుతున్న 28 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతిలో గల 60 సీట్లను మరియు 7, 8, 9 తరగతిలో మిగిలి ఉన్న ఖాళీగా ఉన్న సీట్లు నింపడానికి విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్నబడినవి. ఇక్కడ సీట్ల ఎంపిక అనేది మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం కల్పించడం జరుగుతుంది. 6వ తరగతిలో 60 సీట్లను 30 బాలులకు 30 బాలికలకు కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ జిల్లా వారీగా మరియు ఏకలవ్య గురుకుల విద్యాలయం ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీకాకుళంలో మిలియాపుట్టి ఇక్కడ స్టేటస్ వచ్చేసి కో ఎడ్యుకేషన్, 30 మంది బాలురు 30 మంది బాలికలకు 6వ తరగతి ప్రవేశానికి సీట్లు అనేవి కలవు. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ పార్వతీపురం మన్యం, బామిని, అనాసభద్ర, కోటికపెంట, కురూపం, గుమ్మ లక్ష్మీపురం ఈ విధంగా కో ఎడ్యుకేషన్ 30, 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి గూడెం, కొత్త వీధి, దుబ్రిగూడ, ముచ్చింగుప్టు, చింతపల్లి కో ఎడ్యుకేషన్ సంబంధించి 30, 60 సీట్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మిగతా సంబంధించి ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో సీట్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 840 బాలికలకు 840 బాలురకు 6వ తరగతి ప్రవేశానికి సీట్లు కలవు. అదేవిధంగా 7, 8, 9 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీల సంబంధించి గిరిజన బాలబాలికలకు వ్రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశం కల్పించబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్ అనేది ఏకలవ్య గురుకుల విద్యాలయం సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ విద్యార్హతలకు వచ్చేసి విద్యార్థి వయస్సు తరగతి వారీగా 31 మార్చి 2020 నాటికి ఈ కింద తెలుపబడిన ఏజ్ అనేది ఉండాలి. 6వ తరగతిలో 10 సంవత్సరాల నుండి 13 సంవత్సరాలు నిండి ఉండాలి. 7వ తరగతికి 11 నుంచి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. 8వ తరగతి 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 9వ తరగతి 13 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలు ఉండాలి. 10వ తరగతిలో 14 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల లోపు ఉండాలి విద్యార్థులు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కోరడం జరుగుతుంది. ఇప్పుడు 2023-24 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గురుకుల విద్యాలయాల్లో ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం మరియు CBSE సిలబస్లో ఉంటుంది. ఇక్కడ తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా వ్రాత పరీక్షకు అర్హులు. ఇక్కడ రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు రిజర్వేషన్ లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తి వివరాలు. ఇక్కడ 60 సీట్లలో 48 సీట్లు గిరిజన బాలబాలికలకు ఉంటాయి. 3 ఆదివాసీ గిరిజనులకు, 3 సీట్లు డీనోటిఫైడ్ ట్రైబ్ సంచార గిరిజనులు, పాక్షిక సంచార గిరిజనులకు, మిగతా 6 సీట్లు తీవ్రవాద దాడుల్లో తండ్రులు కోల్పోయిన విద్యార్థులకు ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. పోలీస్, పారామిలిటరీ, సాయుధ బలగాల సిబ్బందికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 60 సీట్లో 5% అనగా 3 సీట్లలో విభిన్న డిఫరెంట్ ఏబుల్డ్ ST విద్యార్థులకు 2 సీట్లు, ఇతరులకు 1 సీటు కేటాయించడం జరుగుతుంది. విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవడానికి కింది అర్హతలు కావాలి. ధృవపత్రాలు, విద్యార్థి మరియు విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డు, కులం సర్టిఫికేటు, నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, ఇన్కేస్ డిజబిలిటీ విద్యార్థులు అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్, అదేవిధంగా ఇక్కడ స్టడీ సర్టిఫికేట్, పుట్టిన తేదీ, జాతీయ రాష్ట్ర క్రీడల్లో పాల్గొన్న ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 కావాలి.
ఇక్కడ వార్షిక ఆదాయం తల్లిదండ్రులు వచ్చేసి 1,00,000కు మించి ఉండకూడదు. వైట్ రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించినప్పుడు వైట్ రేషన్ కార్డుల వారికి ఆదాయ పత్రం పెట్టనక్కర్లేదు. ఇక్కడ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేటప్పుడు గురుకుల విద్యాలయాల్లో చేరదలుచుకున్నారో 5 ప్రాధాన్యతలను నింపవలసి ఉంటుంది. ఇక్కడ వ్రాత పరీక్ష 6వ తరగతికి సంబంధించి 100 మార్కులు, 7, 8, 9 తరగతులకు 200 మార్కులకు ప్రశ్నపత్రం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డిస్టిక్, అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క ప్రిన్సిపల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ని ఇస్తాను. అక్కడ క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలు చదువుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొత్త జిల్లాల వారీగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వ్రాత పరీక్ష వచ్చేసి 13 ఏప్రిల్ 2024 ఉదయం 11:30 ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా 7, 8, 9 తరగతుల్లో మిగిలి ఉన్న కాలేజీ సీట్లకు కూడా ఈ ప్రవేశ పరీక్ష అనేది ఉంటుంది. ఇక్కడ ప్రవేశ పరీక్ష వచ్చేసి 6th క్లాస్కి వచ్చేసి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 మార్కులు, ఆర్థమెటిక్ టెస్ట్ 25, లాంగ్వేజ్ టెస్ట్కు సంబంధించి తెలుగుకు సంబంధించి 25 ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ఉంటాయి. అదేవిధంగా 9, 10, 8, 7, 8, 9 తరగతుల వారికి ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్కు 10, రీజనల్ లాంగ్వేజ్ తెలుగుకు 10, మ్యాథమెటిక్స్ 30, సైన్స్కు 30, సోషల్కు 30. ఈ విధంగా మార్క్స్ వచ్చేసి డబ్బులు అనేవి ఉంటాయి. మొత్తం 200 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది 100 ప్రశ్నలకు గాను. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి 27 ఫిబ్రవరి 2024 అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని వచ్చేసి 31 మార్చ్ 2024. ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి 13 ఏప్రిల్ 2024. ఇక్కడ మెరిట్ లిస్ట్ వచ్చేసి 25 ఏప్రిల్ 2024 నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నోటిఫై ఎప్పుడు చేస్తారంటే 30 ఏప్రిల్ 2024. ఇక్కడ కాల్ లెటర్స్ వచ్చేసి 30 ఏప్రిల్ 2024 విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా మిగతా వివరాల గురించి తెలుసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ అండ్ కౌన్సిలింగ్ వచ్చేసి మరలా తెలపడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతి మరియు మిగిలి ఉన్న 7, 8, 9 తరగతుల్లో ఖాళీలను నింపడానికి అడ్మిషన్ల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి ఈ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.